ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఒక పిల్లవాడు ఒక ఫోన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక ఫోన్ చూసి తను ఏమేమి నేర్చుకుంటున్నాడు. మనం అనుకుంటాం తను ఏం నేర్చుకోడు ఫోన్‌లో జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నాడు లేదా టైమ్ పాస్ కోసం చూస్తున్నాడు అనుకుంటాం. బట్ ఫోన్‌లో ఉన్న ప్రతి సమాచారం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ మైండ్‌ని ఇంకా షార్ప్ చేసుకుంటారు. అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అదేవిధంగా ఒక చెడు మార్గంలో నడిచిన ఒక బాలుడి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. నమస్తే, టుడే మోరల్స్‌కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సహస్ర అనే పేరు తెలియని వారు లేరు. ఈ మర్డర్ అటెంప్ట్ 15 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల అమ్మాయి మీద చేయడం జరిగింది. అసలు కారణం ఏంటి? ఇప్పటివరకు మనం విన్నది ఒక చిన్న పాపపై పెద్దవాళ్ళు చేయడం విన్నాం. బట్ ఇక్కడ 15 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల పాపపై చేశాడు. ఏం జరిగి ఉంటుంది? అసలు ఈ బాలుడు మర్డర్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాలుడు చేసిన పని 18 కత్తిపోట్లు పొడిచాడు ఆ పాపని. అసలు ఏంటి కారణమై ఉంటుంది? ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి సహస్ర అనే స్కూల్ పిల్ల, ఈమె 6th క్లాస్. ఆ బాలుడు వచ్చేసి 10వ తరగతి. ఒకరోజు సహస్ర వాళ్ళ అమ్మ నాన్న ఇంటికాడ లేరు. అదే సమయం చూసి ప్రీ ప్లానెడ్గా ఈ బాబు ఏం చేశాడంటే 2 రోజులు ముందుగా ఒక ప్లాన్ రాసుకున్నాడు. ఒక కాగితంపై ప్లాన్ రాశాడు. ఏమని? దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. ఏదైతే ప్రాసెస్ తను రాసుకున్నాడో అది ఫాలో అవ్వడం కోసం 19వ రోజు, అంటే 19వ తారీఖు 8వ నెల 2025న ఉదయం 10 నుంచి 11 ఆ సమయంలో ఆ పాప ఆ తల్లిదండ్రులు లేకపోవడం చూసి ఆ పాప ఉందన్న విషయం అతనికి తెలియదు. సో అందుకని ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే డబ్బులు తీస్తుండగా ఆ పాప చూసేసింది. సో ఈ పాప చూసిందని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తాను అని చెప్పి ఆ పాప అన్నది. అంటే మా అమ్మ నాన్నకి నేను చెప్పేస్తాను అని చెప్పి ఆ పాప అన్నది. ఇంతలోనే ఎక్కడ చెప్పేస్తుందో ఏంటో అంటూ అతను ఏం చేశాడంటే ఆ పాపని కత్తితో మెడ మీద పొడిచాడు. వెంటనే ఆ పాప నేల కూలింది. ఇంకా అక్కడ నుంచి 18 కత్తిపోట్లు పొడిచాడు. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది ఏంటి అంటే కుక్కట్పల్లి అనే ఒక ఏరియాలో, హైదరాబాద్ మనకు తెలిసింది తెలంగాణలో కుక్కట్పల్లి ఫేమస్ ఏరియా. సో ఈ కుక్కట్పల్లిలో 2 అపార్ట్మెంట్స్. ఒక అపార్ట్మెంట్లో ఈ బాలుడి తాలూకు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్లో ఈ పాప తాలూకు ఫ్యామిలీ ఉంటుంది. ఆ పాపకు ఆ రోజు స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవో ఉండడం వల్ల స్కూల్కి అనేది వెళ్ళలేదు. సో ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళది 4 కుటుంబం ఫ్యామిలీ. సహస్ర వాళ్ళ నాన్నగారు మెకానిక్, అమ్మగారు ల్యాబ్ టెక్నీషియన్, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. సహస్ర 6వ తరగతి చదువుతుంది. అంటే వాళ్ళ తమ్ముడికి 7 సంవత్సరాలు. వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు. సహస్రకి ఆ వేళ స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్ ఉండడం వల్ల ఆమె స్కూల్కి అటెండ్ అవ్వలేదు. ఆ రోజు సెలవు తీసుకోవాలి. ఇంకా బాలుడి వైపు చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్న తాగుబోతు, వాళ్ళ అమ్మగారు కష్టాజీవి, ఆమె కష్టపడుతుంది, ఇంటిని నడిపిస్తుంది. ఈ బాబు చూస్తే ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్ లాంటివి లేదా సిబిఐ సంబంధించిన న్యూస్ కానీ ఇలాంటిలో బాగా ఇంట్రెస్టెడ్. అంటే ఒక ఫోన్ ఒక బాబుని ఎంత ఎఫెక్ట్ చేసిందని ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఈ ఫోన్లో చూసి ఎలా మర్డర్ చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాడు. ఒక 2 రోజుల ముందు ప్లాన్ రాసుకున్నాడు. మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను. ప్లాన్ రాసుకొని ఆ రకంగా అమలు చేయాలి అనుకొని ఫిక్స్ అయ్యాడు. ఇంకా సహస్ర ఏమొచ్చి స్కూల్కి వెళ్ళలేదు. ఆ రోజు తను లీవ్ పెట్టుకుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు బాక్స్ నేను తీసుకువెళ్ళి తమ్ముడికి ఇస్తాను, ఈ రోజుకి నేను తీసుకువెళ్తానండి అని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ నాన్నగారు సరే అని చెప్పి మెకానిక్ షాప్కి వెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటలు అయింది, 1 గంట అయింది. బాక్స్ ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఏమైందా అని చెప్పి అక్కడ ఎవరైతే టీచర్స్ ఉంటారో టీచర్ ఇలా మీ నుంచి బాక్స్ రాలేదు, మాకు బాబుకి ఇంకా బాక్స్ అందలేదని చెప్పారు. వెంటనే వాళ్ళ నాన్నగారు ఇదేంటి సహస్ర బాక్స్ ఇస్తానే ఉంది, బాక్స్ అని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి దిగులుతో ఇంకా ఒక్కసారిగా ఇంటికి వచ్చారు. ఇంకా ఆబర్ మీద ఇంటికి వచ్చి మెకానిక్ పనులని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చి చూశారు. ఈలోపు సహస్ర మర్డర్ ఎలా జరిగిందంటే ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులు లేని సమయం చూసి 11 నుంచి 10 ఆ సమయంలో వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి ఈ పాప అపార్ట్మెంట్ మీదకి దూకి అక్కడ ఏంటంటే సహస్ర ఒక్కదే ఉండడం గమనించలేదు. సో దొంగతనం చేయడం కోసం వాళ్ళ ఇంట్లో చొరబడిన తర్వాత వెళ్ళగానే ఇంకా ఆ డబ్బులు తీసే సమయంలో సహస్ర చూసింది. సో సహస్ర చూసి మా నాన్నగారికి చెప్తాను, మా అమ్మగారికి చెప్తాను అనేసరికి ఇంక ఏం చేయాలో తెలియక ఆ బాబు వెంటనే ఇంకా తనతో తెచ్చుకున్న కత్తిని తీసి సహస్ర గొంతుపై పొడిచాడు.
ఇంకా పొడిచిన తర్వాత సహస్రం నేల కూలిన వెంటనే ఇంకా తన మీద వెక్కి 18 కత్తిపోట్లు పొడిచాడు. మెడ మీద, పొట్ట మీద, విపరీత పాదాల్లో కత్తిపోటు పొడిచాడు. ఇంకంతే, సహస్ర మరణం. ఇదంతా తండ్రికి ఎప్పుడు తెలిసిందంటే, ఎప్పుడైతే బాక్స్ కోసం తండ్రి ఇంటికి వచ్చాడో బెడ్పై చూస్తే పాప చనిపోయి ఉంది. ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. తలుపు చూస్తే బయట నుంచి వేసి ఉంది. సో ఎవరో వచ్చారు, మర్డర్ చేశారు. ఎవరు వచ్చి ఉంటారు అంటూ ఇంకా తండ్రి గట్టిగా గోలగా చేసి మొత్తం అందరినీ పిలిచిన వెంటనే ఇంకా హాస్పిటల్కి, అంబులెన్స్కి, పోలీస్కి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. ఇంకా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్, డాగ్ స్క్వాడ్ వచ్చింది, చెకింగ్ జరిగింది, ఇంకా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అంటే ఆ మర్డర్ అటెంప్ట్ అయింది, పోలీసులు అంతా అక్కడ ఏవైతే ఆధారాలు దొరికాయో అన్నీ సేకరించడం జరిగింది. ఇంకా తల్లిదండ్రుల బాధతో ఈ మర్డర్ ఎవరు చేశారో వాళ్ళని చంపేయాలి, ఈ మర్డర్ ఎవరు చేశారో వాళ్ళు తెలియాలి, ఎందుకు చేశారో తెలియాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మా పాప ఏం చేయలేదు, మాతో ఎవరికి గొడవలు లేవు, మేము ఎవరితో అంతగా గొడవలు పెట్టుకోము. అలాంటిది మా పాప జోలికి రావడం ఏంటి? మా ఇంటికి ఎవరు కూడా, ఆఖరికి డెలివరీ బాయ్ని కూడా ఆ ఇంటికి అనుమతి ఎవరు? అలాంటి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడం, అంతేకాకుండా దొంగతనంతో మర్డర్ చేయడం ఏంటి అని ఇంకా పోలీసులు అంతా చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగారు. సెకండ్ రోజు, థర్డ్ రోజు అలా జరిగిన తర్వాత అందులో భాగంగా తల్లిదండ్రులు కూడా 7 గంటలు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా సరే ఏం క్లూస్ దొరకలేదు. 4 రోజు అయిపోయాయి. ఈలోపు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా ఎవరైతే ఈ బాబు వెళ్ళాడో అక్కడ తను తప్పించుకోవడం కోసం అతను ఏవైతే చంపాడో అక్కడ కత్తి కానీ లేదా ఆ రక్తం మార్కులు ఉన్న డ్రెస్ కానీ అవి తీసుకొని ఒక చోట 15 నిమిషాలు దాగున్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చూసి ఇతను ఏదో గేమ్ ఆడుతున్నాడేమో లేదా ఏదైనా ఆట ఆడుతున్నాడేమో అని చెప్పి ఇంకా అలా వదిలేశాక ఎప్పుడైతే ఎంక్వైరీ జరిగిందో ఆ సమయంలో ఈ పాయింట్ చెప్పడమాట, ఇలా ఒక బాబు ఆ సమయంలో ఒక చోట దాగడం నేను చూశాను అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంకా పోలీసులు ఇంకా అతను అదుపులోకి తీసుకున్నారు. అతను ఏదైతే స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటే నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నేను స్కూల్కి వచ్చానని చెప్పి ఇంకా అలా మొత్తం బురిటి కొట్టించాడు. ఇప్పుడు ఏది జరిగిందో అంతా బురిటి కొట్టించాడు. లాస్ట్లో అతన్ని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రుల ముందు కూర్చోబెట్టి గట్టిగా అడిగేసరికి అది నేనే చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇక్కడ సహస్ర తల్లిదండ్రులకి నిజం తెలిసింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సమయంలో ఆ బాబు చెప్పే సమాధానం, నేను బ్యాట్ కోసం మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బ్యాట్ తీసుకున్న సమయంలో అక్కడ నాన్న నాన్న అనే అరుపులు వినబడ్డాయి. డే 1లో ఆ బాబు చెప్పిన సమాచారం డే 5లో అతని గురించి తెలిసిన తర్వాత పోలీసులు రియాక్షన్ ఏంటి చూడండి. డే 1లో ఆ బాబుని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నాకేం తెలియదు, అక్కడ ఇంట్లో నుంచే నాన్న నాన్న అనే అరుపులు వినబడ్డాయి, సో నేను అది విన్నాను. నేనైతే అంతకుముందు ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళాను, ఎంఆర్ఎఫ్ బ్యాట్ తీసుకుని వచ్చేస్తుండగా నాన్న నాన్న అనే అరుపులు వినబడ్డాయి అని చెప్పి బాబు చెప్పాడు. డే 5 చూసుకుంటే నేనే చేశాను ఒప్పుకున్నాడు. అసలు ఇదంతా ఒక ఫోన్ వల్ల, ఆ ఫోన్లో చూసి తను నేర్చుకున్న సమాచారం వల్ల తను ఇదంతా ప్రీప్లాన్డ్గా చేసి మరి ఇదంతా పాల్పడ్డాడు. ఫైనల్గా ఈ యొక్క కేసు ఏమైందంటే ఆ బాబు దోషి అని తెలిసిపోయింది అండ్ ఆ బాబే మర్డర్ చేశాడు అండ్ దాని తాలూకు ఎవిడెన్స్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆ బాబు చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం అంటే ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తుంటే ఆ బాబు ఏదైతే కత్తితో చంపాడో ఆ కత్తి, ఆ క్లాత్స్ ఉంటాయి కదా రక్తం మరకలతో ఉన్న క్లాత్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ అవన్నీ దొరికాయి. అంటే లెటర్ కానీ సో ఇవన్నీ దొరికిన తర్వాత ఇంకా పోలీసులు ఫిక్స్ అయ్యారు, ఓకే ఇతనే ఈ మర్డర్ చేసింది ఒప్పుకున్నాడు, ప్లస్ ఇవన్నీ ఎవిడెన్స్లు దొరికాయి. ఇంకా బాబుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదండి సహస్ర కేసులో జరిగిన ఎక్స్క్లూజివ్ న్యూస్ అండ్ పోలీసులు వారు కూడా ఇదే చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకేమైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మిస్ అయినట్లయినా. అండ్ ఒక ఫోన్ అనేది ఒక పిల్లవాడికి ఇచ్చేటప్పుడు 2 విధాలుగా యూజ్ అవుతుంది, ఒకటి మంచి మార్గం, ఒక చెడు మార్గం. అది మన చేతుల్లో లేదు, వాళ్ళు యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్పండి, కొంచెం ఆ ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా నేర్పించండి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి ఆ సినిమాలు చూసే బదులు ఆ ఫోన్ ఎలా యూజ్ చేయాలి, ఆ ఫోన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, చదువు ఎలా చెప్తుంది అండ్ కొత్తగా వచ్చిన ఏ టెక్నాలజీని వాడి ఎలా నేర్చుకోవాలి, ఇవనేది పిల్లలకి చెప్పండి ఫోన్ ఇచ్చేటప్పుడు. సో అది చాలా మైండ్ షార్ప్ చేస్తుంది, డెవలప్ అవుతుంది తన యొక్క స్కిల్స్ అని. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఫోన్ని మంచి వారిలో వాడడానికి ప్రయత్నించండి, పిల్లవాళ్ళకు కూడా చెప్పండి. ఏ అన్యాయము చేయకుండా, ఏ తప్పు చేయకుండా జీవితంలో పెద్ద శిక్ష అనుభవించింది ఈ సహస్ర ఆత్మకి శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు పూర్తిగా సహస్ర యొక్క ఆత్మని శాంతించాలని పూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.